వర్షానికి టైప్స్ ఏంటండి? ఉన్నాయండి. వర్షానికి కూడా టైప్స్ ఉన్నాయి. కన్వెక్షనల్, ఓరోగ్రాఫిక్ అండ్ సైక్లోనిక్ రెయిన్‌ఫాల్. ఫస్ట్ వన్ కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్. ఇదొక ట్రెడిషనల్ రెయిన్‌ఫాల్. ఇది అర్థం కావాలంటే దీనికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ తెలిసుండాలి. లెట్ అస్ డిస్కస్ దాట్ ఫస్ట్. ఎప్పుడైతే సన్ రేస్ అనేవి ఎర్త్ మీద పడతాయో దాన్ని ఇన్సోలేషన్ అంటాం. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ ఎప్పుడైనా ఎండలో బయట పెట్టామనుకోండి, వేడి అవుతుంది కదా! సో అలాగే ఎర్త్ అనేది హీట్ అవుతుందనమాట కాన్స్టాంట్ రేడియేషన్ వల్ల. సో ఆ హీట్ అయిన ఎర్త్ అనేది హీట్ రిలీజ్ చేస్తుంది మళ్ళీ. దాన్నే టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం. అంటే ఎర్త్ మీద పడిన రేస్ రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ బ్యాక్ టు ద అట్మాస్ఫియర్. సో అలా కన్వెక్షనల్ రెయిన్ఫాల్లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే హీట్ అయిన ఎర్త్ ఉంటుందో ఆ హాట్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. ఎందుకంటే హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి ట్రావెల్ అవుతాయి కదా విండ్స్. సో ఆ విండ్స్ త్రూ ఆ హీట్ అనేది వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో అలా వెళ్ళి కండెన్సేషన్ జరిగి రెయిన్ఫాల్ జరిగితే కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటాం. వేరాజ్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్లో మౌంటైన్స్ దగ్గర జరుగుతుందన్నమాట. ఈ మౌంటైన్స్ దగ్గర వెన్ దే ఆర్ ఫోర్స్డ్, వెన్ ద విండ్స్ ఆర్ ఫోర్స్డ్, మనకి కోన్ షేప్లో ఉంటాయి మౌంటైన్స్ అనేవి. సో విండ్స్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతూ ఉంటాయో మధ్యలో మౌంటైన్స్ వచ్చాయనుకోండి, అవి ఆగిపోతాయి. ఆగిపోయి ఏమవుతాయి, పైకి రైజ్ అవుతాయి. సో అలా పైకి రైజ్ అయ్యి కండెన్సేషన్ జరిగి రెయిన్ఫాల్ జరిగిందనుకోండి, విండ్ వార్డ్ సైడ్ అంటే ఎక్కడైతే విండ్స్ ఉండి అవి పైకి రైజ్ అవుతాయో అది విండ్ వార్డ్ సైడ్ అవుతుంది. దానికి ఆపోజిట్లో ఉండేది లీవార్డ్ సైడ్ అవుతుంది. సో విండ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడే క్లౌడ్స్ ఎక్కువ ఫామ్ అయ్యి రెయిన్ఫాల్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. లీవార్డ్ సైడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట రెయిన్ఫాల్. వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్. అండ్ అక్కడ లీవార్డ్ సైడ్ ఏవైనా డెజర్ట్స్ ఉంటే అవి రెయిన్ షాడో డెజర్ట్స్ అవుతాయి. ఆ ఏరియా మొత్తం రెయిన్ షాడో రీజన్ అంటారనమాట. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రెయిన్ షాడో డెజర్ట్ ఈస్ పెటగానియన్ డెజర్ట్ ఇన్ అర్జెంటీనా. అండ్ ద లాస్ట్ కైండ్ ఈస్ సైక్లోనిక్ రెయిన్ఫాల్. యాజ్ ద నేమ్ సజెస్ట్, సైక్లోన్స్ వల్ల అక్కరవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే కోల్డ్ ఎయిర్ మాస్ అనేది హాట్ ఎయిర్ మాస్తో మీట్ అవుతుందో అప్పుడు సైక్లోనిక్ రెయిన్ఫాల్స్ వస్తాయన్నమాట. సైక్లోనిక్ రెయిన్ఫాల్లో మనకి వైడ్ ఏరియాస్లో అవుతాయి అండ్ లాంగ్ డ్యూరేషన్ వరకు ఉంటుంది రెయిన్ఫాల్. ఓరోగ్రాఫిక్లో విండ్వార్డ్ సైడ్ ఉంటుంది రెయిన్ఫాల్, లీవార్డ్ సైడ్ ఉండదు. కన్వెక్షనల్ రెయిన్ఫాల్లో చాలా హెవీగా ఉంటుంది రెయిన్ఫాల్, బట్ షార్ట్ డ్యూరేషన్లో ఉంటుంది.